తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి తల్లిదండ్రులకి వెరీ గుడ్ ఈవినింగ్. ఏదైతే నిన్న పిల్ స్టేటస్ సంబంధించి మొన్న విద్యాశాఖ మంత్రి గారి అపాయింట్మెంట్కి సంబంధించి మీకు అప్డేట్ ఇస్తా అని చెప్పడం జరిగింది. తనని అపాయింట్మెంట్ అడిగినా కానీ తను అవుట్ ఆఫ్ స్టేషన్ పోయింది, తను అవైలబుల్ లేదు, అపాయింట్మెంట్ దొరకదని చెప్పడం జరిగింది. దాని గురించి ఎటువంటి అవుట్కమ్ అక్కడికి రాలే కాబట్టి మీకు దానిపైన స్పష్టత తీయలేదు ఫస్ట్. అండ్ సెకండ్, పిల్ దానికి సంబంధించి పిల్ ఆల్రెడీ నెంబరింగ్ అయినా బెంచ్ పైకి సంబంధించి చీఫ్ జస్టిస్ గారు ఇంకా అది బెంచ్ పైకి రాలేదు, దానిపైన ఇంకా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగలేదు. మీకు ఆల్రెడీ ఆ పిల్ దానికి సంబంధించి నెంబర్ కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి చాలా మంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తారు, అన్న మా కాలేజ్లో ఎగ్జామ్ నడుస్తుంది, డిగ్రీ స్టూడెంట్స్ చేస్తారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చేస్తారు. ఎగ్జామ్స్ పైన చాలా మంది విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోతే అన్న ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోతే మాకు అట్లీస్ట్ టైం పీరియడ్ అన్న దొరుకుతుంది, లేకపోతే అట్లీస్ట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితే టైం అన్న దొరుకుతుంది అని చాలా మంది స్టూడెంట్స్ కూడా నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మెసేజెస్ పెడుతున్నారు, చాలా మంది కాల్స్ చేస్తున్నారు. కాకపోతే నేను ఈవినింగే లైవ్కి వద్దాం అనుకున్నాం. కాకపోతే మాతో ఉన్న ఒక మా సోదరు వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని గురించి మీకు నిన్న ఈవినింగ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ మీ ముందుకి రాలేకపోయినా అందుకు ప్రతి ఒక్కరు నన్ను క్షమించాలని ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకుంటున్నా. ఇప్పుడు ఎగ్జామ్స్ పరిస్థితి ప్రకారము కోర్టులో అప్డేట్స్, కోర్టులో మనం అడిగినా కానీ దానిపైన ఇంకా స్పష్టత అంటే చీఫ్ జస్టిస్ గారు ఆల్రెడీ అంటే మధ్యలో మనం ఒకసారి లంచ్ మోషన్ మూవ్ చేయడానికి ట్రై చేస్తే ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదా, ఎగ్జామ్స్ మధ్యలో ఏ విధంగా ఆపాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ ఏదైతే జేఎన్టీయూ స్టూడెంట్స్ కి సంబంధించి ఆన్లైన్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పని ఫీజు కట్టించుకున్నారో దానిపైన సంబంధించిన జేఎన్టీయూ అధికారుల పైన కేసులో అంటే ఆ ఒక డీటెయిల్స్ ఇంక్లూడ్ చేసి వాళ్ళపైన కేసు ఫైల్ చేయించే విధంగా ఒక ప్రయత్నం మేము చేస్తున్నాము. జేఎన్టీయూ స్టూడెంట్స్ కి అందరికీ డౌట్ వస్తుంది, అన్న ఎగ్జామ్స్ పెట్టేసిండ్రు, ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, మీరు కేసు వేసి వాళ్ళపైన ఒత్తిడి చేస్తే మాకేం వస్తుందని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక డౌట్ రావచ్చు. ఇన్ కేస్ వాళ్ళు చేసిన తప్పుని అంటే వాళ్ళ వల్ల తప్పు జరిగింది అని కేసు కింద మనం పెడితే తప్పనిసరిగా ఈ యొక్క ఎగ్జామ్స్ రిజల్ట్స్ అవుట్కమ్ పైన మనకేమైనా రిలాక్సేషన్ కానీ, సబ్జెక్ట్ రిలాక్సేషన్ కానీ, లేకపోతే ప్రమోషన్స్ దాంట్లో, లేకపోతే క్రెడిట్ సిస్టమ్స్ దాంట్లో ఫైట్ చేయడానికి కానీ కోర్టుకెళ్ళి ఒక డైరెక్షన్ తెచ్చుకునే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేద్దామని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ డిగ్రీ స్టూడెంట్స్ కి సంబంధించి కూడా ఎంటైర్ ఎపిసోడ్ లో కూడా అంటే ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ లో ఎగ్జామ్స్ అంటే ఆన్లైన్ లో క్లాసెస్ పెడితే చాలా మటుకు పోర్షన్ కంప్లీట్ అవ్వలేదు, అయిన పోర్షన్ కూడా సరైన రీతిలో స్టూడెంట్స్ కి అర్థం అవ్వలేదు. కాబట్టి ఏదైనా రిలాక్సేషన్ అన్నా, లేకపోతే మార్క్స్ దాంట్లో ఏదన్నా ఆబ్లిగేషన్ కానీ, లేకపోతే సబ్జెక్ట్స్ దానిపైన రిలాక్సేషన్ కానీ దానిపైన కూడా ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పని ఆలోచిస్తున్నాము. ఒకవైపు కోర్టులో దామోదర్ రెడ్డి గారు మేము ట్రై చేస్తున్నాం, కాకపోతే కోర్టులో లీగల్ ఆస్పెక్ట్స్ అనేది మనము రావాలనుకున్నప్పుడు రాదు, నెంబరింగ్ అయినప్పుడు అక్కడ చీఫ్ జస్టిస్ గారు అనుకున్నప్పుడు అది బెంచ్ పైకి వస్తుంది. ఇవాళ పేరెంట్స్ వేసిన పిల్ కూడా ఉండే, దానిపైన కూడా ఇప్పటివరకు ఇంకేం స్పష్టత రాలేదు, ఇంకా ఆన్లైన్లో ఏం అప్డేట్ రాలేదు. అదే మేము అప్డేట్ వస్తే కూడా దానిపైన స్పష్టత చేస్తాము. ఇంకా ఇది కాక అంటే ఇంకేదన్నా ఈ రకంగా మీకు రిలాక్సేషన్ కానీ, ఇంకా ఎగ్జామ్స్ దానిపైన ఇంకే విధంగా పోరాడాలని చెప్పని ఏ విధంగా మీకు ఆలోచన ఉంటే ఏదైనా మేము చేయాలని చెప్పి అంటే మేము చేసే దాంట్లో ఏదైనా తక్కువ అయినా కానీ, ఇంకా ఈ రకంగా మీరు ఫైట్ చేయొచ్చని మీకు ఏమైనా అనిపించినా కానీ, మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కానీ కమెంట్స్ రూపంలో మీరు చెప్పండి. దాని విధంగా మాతో అయినంత వరకు మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి అవుట్కమ్ అనేది గవర్నమెంట్ కి రానంత వరకు సరే లీగల్ గా కేసు ఫైల్ చేసినాము, ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కలిసి రిక్వెస్ట్ చేసినాము, కాలేజెస్ బంద్ చేసి భయపెట్టే ఒక ప్రయత్నం చేసినాము. ఇవి కాక గవర్నర్ అపాయింట్మెంట్ అని కూడా చాలా మంది చెప్పారు, అదే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోండి, గవర్నర్ సంబంధించిన యూనివర్సిటీస్ కి వైస్ ఛాన్సలర్ కాబట్టి మీరు తీసుకోండి. దానికి కూడా ట్రై చేసినాం. గవర్నర్ గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో 2-3 రోజులు ట్రై చేస్తే కూడా దొరకలే. మళ్ళీ రేపటికి కూడా గవర్నర్ గారు అపాయింట్మెంట్ అనేది అడగడం జరిగింది. రేపు ఎల్లుండి దొరికినా కానీ ఎగ్జామ్స్ కండక్ట్ అయిపోయినాయి, ఏమైతే అన్నా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా రాసేస్తున్నాం కదా అని అనుకుంటారేమో. లాస్ట్ టైం ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా ఈ యొక్క సబ్జెక్ట్స్ పైన, మార్క్స్ పైన, కరెక్షన్స్ పైన చాలా మటుకు అనుమానాలు ఉండే, చాలా గందరగోళ పరిస్థితులు ఉండే. మరి ఆ పరిస్థితులు కూడా మళ్ళీ ఈసారి కూడా ముందుకు వచ్చే ఒక అవకాశం ఉంది. అందుకే దానిపైన కూడా ఇప్పుడే ఒక స్పష్టత, ఒక ఒత్తిడి తీసుకొని వస్తే కనీసం కరెక్షన్స్ అన్న లిబరల్ గా జరుగుతాయి. అండ్ మార్క్స్ లో కొంచెం ఏదన్నా
అట్లీస్ట్ కొన్ని గ్రేస్ మార్క్స్ కానివ్వండి, ఈ ప్రమోషన్స్ పట్ల కొంచెం మనకు ఒక రిలాక్సేషన్ దొరికే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పిదాలు కూడా కోర్టు ముందు, అంటే రేపు ఎల్లుండి ఎప్పుడు వచ్చినా కోర్టు ముందు కూడా వాళ్ళు చేసిన ఒక తప్పిదాలు తీసుకొని ముందు పెడితే మనకు కొంచెం రిలాక్సేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కూడా. ఆ విధంగా కూడా చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాము. మీకు అనిపిస్తుంది అన్నా మేము మీరు ఎగ్జామ్స్ రాస్తున్నామో, కానీ మేము పట్టుకున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఏదో ఒక విధంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము అనేది ఫైట్ చేస్తున్నాం. ఇంక ఇది కాకేదైనా మీరు చెప్పాలనుకుంటే కమెంట్స్ రూపంలో మీరు చెప్పండి, దానిపైన కూడా మీకు క్లారిటీ ఇస్తాం. అన్న ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ లేదంట అన్న, ఈవెన్ సండే కూడా ఎగ్జామ్స్ పెడుతున్నాను అంటే కనీసం గ్యాప్ అని ఇస్తే మేము ప్రిపేర్ అవ్వడానికి వీలుంటుంది. రేపు మార్నింగే మళ్ళా సవితా ఇంద్రారెడ్డి గారు అపాయింట్మెంట్ ట్రై చేస్తాను. రేపు ఆఫ్టర్నూన్ 3 o'clock తన ఆఫీస్ వచ్చినప్పుడు మళ్ళీ కలిసే ఒక ప్రయత్నం చేస్తాను. ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ కానివ్వండి, లేకపోతే కొంచెం టైం రిలాక్సేషన్ ఇప్పించే విధంగా తనతో ఒక నోటీస్ జారీ చేసే విధంగా ప్రయత్నం చేస్తాను. ఇన్ కేస్ రేపు కోర్టులో వస్తే అదే కోర్టులో మీ టైం టేబుల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, అది మెన్షన్ చేసి ఆ రిలాక్సేషన్ అని ఇప్పించే ఒక ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎగ్జామ్ సెంటర్స్లో కొంచెం చెప్పండి అన్న, శానిటైజేషన్ అవి ఎగ్జామ్ సెంటర్స్ లో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇన్ కేసు ఎగ్జామ్ సెంటర్ లో సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో కాకపోతే నాకు జస్ట్ మీరు అంటే మా ఉన్న హెల్ప్లైన్ నెంబర్స్ లో పర్సనల్ మెసేజ్ పెట్టండి, ఈ కాలేజ్ ఫలానా లేదని చెప్పని ఆ సంబంధించిన మేనేజ్మెంట్ తో మాట్లాడాలి. కానీ ఆ ఉన్న సేఫ్టీ ప్రికాషన్స్ ప్రొవైడ్ చేసే ఒక ప్రయత్నం కూడా మేము చేస్తాము. అది వాళ్ళు చేయకపోతే మా ఎన్ఎస్ఏ వాళ్ళమే మేమే స్వయంగా వచ్చి మాస్క్ తో శానిటైజర్ ప్రొవైడ్ చేసే ఒక ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఇంకా సిమ్లో ఎగ్జామ్స్ పైన ఇంకెవరికైనా ఇంకేమైనా ప్రాబ్లం ఏమైందన్నా ఇంకేదైనా అడుగుతున్నా, ఎనీ ఇష్యూ ఏది అడిగినా చెప్పలేదు. ఏమున్నా కానీ మనకి ఏ ప్రాబ్లమ్స్ మనకి ఎండ వాళ్ళకి ఓయూ గురించి ఎక్కువ అడుగుతున్నా. ఓయూ ఏమడుగుతారు? ఓయూ గురించి, ఓయూ ఎగ్జామ్స్ గురించి క్లారిటీ ఏమని క్లారిటీ ఒకటి అడుగుతున్నాను. ఎగ్జామ్స్ దానిపైన ఇప్పటివరకు మనకు ఉన్న అప్డేట్ అది. అండ్ నేను ఆల్రెడీ దామోదర్ రెడ్డి గారు 2-3 సార్లు ట్రై చేసిన, వారి గురించి ఒక అప్డేట్ తీసుకున్నా వారి దగ్గరికి వెళ్ళని. వారి దగ్గరికి వెళ్ళి ఇంకేం అప్డేట్ రాలే. అది పిల్ నెంబర్ ఆన్లైన్లో చెక్ చేస్తే కూడా దానిపైన ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. పిల్లు రిజెక్ట్ కూడా చేయలేదు. మీకు ఆల్రెడీ ఎస్ఆర్ నెంబర్ చెప్పిన లాస్ట్ నా లైవ్లో, మీరు కావాలంటే ఆ ఎస్ఆర్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా మీ పేరెంట్స్ అడ్వకేట్స్ ఉన్నా కానీ అది నా పేరుపైనే ఫైల్ అయి ఉంది. బల్మూరి వెంకట్ ఎన్ఎస్ఎస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, నా పేరుపై నేను బిల్ వేస్తున్నాను. ఇంకా ఏదైనా పర్సనల్ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ పెట్టినా, ట్విట్టర్లో కానీ నేను ట్యాగ్ చేసి పెట్టినా కానీ ఇమీడియట్గా నేను చెక్ చేసుకొని దానిపైన చేసే ఒక ప్రయత్నం చేస్తా. అండ్ ఇప్పుడు కూడా ఒక చిన్న ఇష్యూ పైన రేపంతా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్తో పాటు మహిళలకి రక్షణ, అంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు కానీ లేకపోతే ఆడపిల్లలకి అసలు రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే ఇంతకుముందే లైవ్కి వచ్చే ముందే ఒక సంఘటన మా ముందుకు వచ్చింది. దమ్మాయిగూడలో ఒక 3 years బేబీని సండే రోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అతి దారుణంగా, అతి కిరాతకంగా తనని రేప్ చేసి చాలా ఒంటికి గాయాలు చేసి మరుసటి రోజు పొద్దున తీసుకొచ్చి అక్కడ వదిలి వెళ్తే ఆ తల్లిదండ్రులు పోయి చూసుకొని ఆ ఒక బేబీని తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేస్తే, ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేసుకోక మెడికో లీగల్ కేసు అని చెప్పి తీసుకొని వచ్చి నీలఫర్ హాస్పిటల్ అడ్మిట్ చేసిండ్రు. ఇప్పుడే నేను నాతో పాటు మా అక్క సీతక్క గారు వెళ్ళి ఆ ఒక బేబీని చూసినాము. ఆ ఒక అంటే ఈరోజు తెలంగాణ అంటే విద్యార్థులందరూ కూడా ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళని, ప్రతి ఒక్క స్టూడెంట్ని, ప్రతి ఒక్కరిని వారిని కాపాడుకునే ఒక బాధ్యత, వాళ్ళకి సేఫ్టీ కల్పించాల్సిన ఒక బాధ్యత మనపై ఉంది. కాబట్టి అది కూడా ఎందుకంటే ఒకవైపు స్టూడెంట్ ఇష్యూస్తో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ సేఫ్టీ పైన కూడా ఎన్ఎస్ఓ ఎప్పుడు ముందుండి పోరాడుతుంది. కాబట్టి ఆ ఇష్యూ కూడా మేము టేకప్ చేస్తున్నాము. రేపు డీజీపీ గారిని కలిసి ఆ సంబంధించిన బేబీకి సంబంధించిన నిందితులని తక్షణమే పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఏ విధంగా గతంలో 2-3 కేసులలో దిశ, అదేవిధంగా వరంగల్ యాసిడ్ కేసులో ఏ విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందో అదే విధంగా ఈ యొక్క నిందితులను కూడా అతి దారుణంగా శిక్షించి మరొకరు ఇటువంటి చెయ్యాలంటే ఇందులో భయం పుట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని దానిపైన కూడా ఎన్ఎస్ఐ పోరాటం చేస్తుంది. ఆ ఒక కుటుంబానికి న్యాయం జరిగే వారికి వారి పక్షాన మేము నిలబడతాము. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ సంబంధించిన ఇష్యూని మేము పెడతాము. మీరు కూడా ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థులతోటి, అదేవిధంగా తెలంగాణ
రాష్ట్రం అనేది మనం సాధించుకుంది. మనకి న్యాయం కోసం ఒకవైపు ఎగ్జామ్స్ అని చెప్పని సరైన రీతిలో ప్రభుత్వము చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ మన ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ, మరొక వైపు మన సోదరులు మన చెల్లెమ్మలు ఎవరైతే తెలంగాణలో ఉమెన్ సేఫ్టీ అని చెప్పి మన కల్వకుంట్ల తారక రామారావు గారు అనేక సార్లు మాట్లాడి షీ టీమ్స్ అని చెప్పి చెప్తుండు. కానీ ఈరోజు తెలంగాణలో ఒక ఆడపిల్ల ఇంటి బయటికి వెళ్తే తిరిగి వస్తుంది అంటే క్షేమంగా వస్తుందనే ఒక భయాందోళన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నాయి. దానిపైన కూడా ఎన్ఎస్ఐ పోరాటం చేస్తుంది. తప్పకుండా ప్రభుత్వం మాటలు ఏవైతే చెప్పిందో అవన్నీ ఇంప్లిమెంట్ చేసి అందరికీ ఏదైతే గాంధీ గారు చెప్పిండో అర్ధరాత్రి 12 గంటలకి మహిళ ఇంటి బయటికి వెళ్ళిన రోజే స్వేచ్ఛగా ఒకటే బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన రోజే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చిందని చెప్పారు. ఆ దిశగా ఆ రోజు వచ్చే విధంగా ఎన్ఎస్ఐ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇంకా మీకు ఎగ్జామ్ రిలేటెడ్ ఇష్యూస్ పైన ఏదో ఒకటి అంటే టేకప్ చేసినాం కాబట్టి ఏదో రకంగా మీకు దీని పరంగా బెనిఫిట్ అయ్యేటట్టు 100% నేను ఫైట్ చేస్తా అని చెప్పి మాటిస్తూ, ప్రతి ఒక్క విద్యార్థులు దయచేసి సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో కండి. కరోనా అయిపోయింది ఏమైతుంది అని భావించకండి. థర్డ్ వేవ్ ముప్పు మనకు ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్లక్ష్యాలపైన తప్పకుండా మేము పోరాటం చేస్తాం. మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము. మీరు విడిచిపెట్టినా మీరు వచ్చినా రాకపోయినా మా ఫైట్ అనేది మేము చేస్తూనే ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా మీ తల్లిదండ్రులను కూడా క్షేమంగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బాయ్ బాయ్.